నా కొడుకు వస్తే మనకు ఎల్లుగడ్డ తినాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలోనా? ఆ బాబు వస్తే. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుంది బాబు. బాగా రచించాడు, బాగా ఇచ్చాడు బాబు. ఏమన్నా చేయకుండా బాగా ఇచ్చాడు చంద్రబాబు. బాగా ఇచ్చాడు. బియ్యం కాయించి, కూరగాయలు కాయించి, పాలు ప్యాకెట్లు కాయించి, బిస్కొసలు కాయించి అన్నీ ఇచ్చాడు. నూనె ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు అన్నీ ఇచ్చాడు. పింఛన్ 4000 చేస్తా అన్నారు కదమ్మా, 4000 పింఛన్ చేశారా? చేశారు బాబు, చేశారు. ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు, ఫస్ట్కే ఇస్తున్నారు. ఈ నెల ఎప్పుడు ఇచ్చారు? ఈ నెల 1వ తారీఖు ఇచ్చారా? ఈ నెలలో ఇచ్చారు. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తాడా? సాయం చేస్తాడు బాబు, సాయం చేశాడు. ఇంకేం సాయం చేయమంటాడు? సాయం చేస్తాడు. చిన్న బాబు దండం పెట్టాలి. నా కొడుకు వస్తే మనకు ఎల్లుగడ్డ తినాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలోనా? ఆ బాబు వస్తే, జగన్ వస్తే ఎల్లుగడ్డ ఎక్కువ తినాలి. మరి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? మరి గతంలో ఎలా అనిపిస్తుంది 5 సంవత్సరాలు? నాకు తెలియదు బాబు. అప్పుడు ఎంత ఉండేది పింఛన్ నీకు? నాకు మా ఆయన చచ్చిపోయిన కాయం చెప్తాను. 3000 ఉండేది అప్పుడు. ఇప్పుడు 4000 చేశారా? చేశారు బాబు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? గ్యాస్ అంటే పథకం అది పెట్టాలంట. ఇంకా సరే అమ్మ, ఊరికి ఇస్తాను అంటారు. ఊరికి ఇస్తే సాయంగా ఉండిద్దా మీలాంటి వాళ్ళకి? మా నాటి వాళ్ళు సాయం. ఏ దిక్కునేని దానికి సాయమే కదా బాబు. ఏం దిక్కునేది కొడుకులు లేరు, కొడుకులు లేరు, పెట్టుకుంటున్నాడు. మరి ఆ బాబే మరి రచించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు ఇస్తున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏది ఆపరో అన్నీ చేస్తారో, నిదానంగా అవుతాయి. ప్రజలు రెచ్చగొడుతున్నారు వైసీపీలు. కానీ ఇది చేసింది ఏంటి? వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? 10 మందికి ఇచ్చి 100 మంది తీసుకుంది. అన్నిటి మీద బాధుడు. ఏదైనా ఇచ్చారంటే దాని మీద పెంచి ఇచ్చేవాళ్ళు. 3000 ఇస్తామని చెప్పి 250 5 సంవత్సరాలు ఇచ్చారు. ఏమిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారు. 4000 రూపాయలు పింఛను ఫస్ట్ తారీఖు కంటిన్యూగా ఇస్తున్నారు. మరి అలాగే గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నీ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు నమ్మరు ప్రజలు. వీళ్ళు ఎన్ని కూసినా ఇంకా అయిపోయింది వాళ్ళ పని. ఇంకా వాళ్ళు జీవితంలో రారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం నాశనం అయిపోద్ది. అంటే ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి నిజంగా మంచి జరిగిద్ది అంటారా? అంటే గత ప్రభుత్వంలాగా ఏమైనా కరప్షన్లు ఏమైనా జరుగుతాయి అంటారా? ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, గతంలో కరప్షన్ జరిగిందని, మరి ఈ గవర్నమెంట్లో కూడా కరప్షన్ జరగకుండా ఉంటుందా లేదా? ఏమీ జరగదు. అన్నీ నెంబర్ 1గా జరుగుతాయి. ఎక్కడ అవినీతి జరగదు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదు. బ్రహ్మాండంగా ఉంటుంది పరిపాలన. చంద్రబాబుకు బ్రహ్మనాథం పడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు విదేశ కంపెనీలు ఇక్కడ రావాలి, విదేశాల్లో అంటే కంపెనీస్ అన్నీ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో తిరుగుతున్నారు కదా లోకేష్ గారు. నిజంగా సహాయకరంగా ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడికి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయా? 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. లోకేష్ బాబు గారు అన్ని కంపెనీలు తెస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని కంపెనీలు తెస్తారు. బొండమ్మ గారి సహకారంతో అన్నీ జరుగుతాయి. ప్రజలు బొండమ్మ గారికి కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మనాథం పడుతున్నారు. ఏంటి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే ప్రజలకి మంచి జరిగిద్ది అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఏంటి? 4 నెలల్లోనే ఇంత నమ్మకం ఏంటి? ప్రజలకి ఆ నమ్మకం మీద కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. వైసీపీ 151, 111 సీట్లు పడిపోయింది. ఎందుకు? వాళ్ళు చేసిన అవినీతికి. దేంట్లో అవినీతి? అప్పుల్లో అవినీతి, జనాల మీద గుంజడం అవినీతి, బాధుడు ఏం లేదు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం 30 సంవత్సరాల అధికారం వైసీపీ అన్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల అధికారంలో ఉంటారు. వైసీపీ జెండా కనబడదు. థ్యాంక్ యూ. అమ్మ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. గతంలో చూశారు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు చూశాడు, ఆ గతంలో చూశారు, మధ్యలో జగన్ గారు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పింఛన్ ఎంత అమ్మా? 4000. చెప్పినట్టుగా పెంచారా? ఇబ్బంది పెడతా? లేదమ్మా, బాగానే ఉంది. 4000 ఒకే ఊతకు పెంచారు. చంద్రబాబు నాయుడుకు నమస్కారం చేయాలి. ఎందుకు అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడుకి? ఆయన అంటే అభిమానం. పేదలు బాగా చూస్తాడు, నేను బాగా చూస్తాడు. అది నాకు తెలిసింది చెప్తాను. నమ్మకం ఉందా ఈ చంద్రబాబు నాయుడు? నమ్మచ్చు అసలు? బాబు చెప్పినట్టుగా 4000 పెంచారా మీకు? చెప్పించు. ఎప్పుడు ఇస్తున్నారు మీకు 4000 పెంచిన? ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు.
మరి ఇప్పుడు అభివృద్ధి మనకి ఎలా ఉంటుంది? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇక్కడ, చేశారు, మన ఇక్కడ మునిగిపోయినప్పుడు ఆర్థిక సాయం చేశారు ఇక్కడ, బాగా చేశారు, డబ్బులు వేసారమ్మా. డబ్బులు ఓకే, ప్రస్తుతం అంతా బాగానే జరుగుతుందా? హాయ్ అండి, మీ పేరు? ఉదయ్ భాస్కర్ అమ్మ. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ బోట్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఆయన ఏది చేసినా ఒక మంచి పని చేస్తారు అనుకుంటున్నాను. నేను మాత్రం ప్రజల కోసం వచ్చాడు, ప్రజానాయకుడు కాబట్టి ప్రజల కోసమే చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన్ని ఎంతోమంది అడ్డుకున్నా కానీ ఆయన ఆగినా కానీ మరుసటి రోజు ఆగకుండా వెళ్ళి బోర్డింగ్ మొత్తం పరిశీలించి అన్నీ చేసి అంత బాగా నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడమ్మా మనకి. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అయితే ఆయన అడ్డుకొని ఆపి బోట్ని సీజ్ చేశారు, ఎలా అనిపించిందండి? చాలా మంచి పని చేశారు అనిపిస్తుందమ్మా. ఏదన్నా ఒక ప్రజల కోసం ఆ బియ్యాన్ని ఆపడం అంటే చాలా మంచి విషయం అది. ఎందుకంటే ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయేదానికి మన అధికారులు మనం ఆపకపోతే మన పేదల దాకా ఎక్కడికి వెళ్ళిద్ది ఆ బియ్యం? ఇప్పుడు అందరికి చెందాలి కదా, అది ప్రజల సొమ్ము అంతే కదా. వాళ్ళు పాలిచ్చినప్పుడు ప్రజల కోసం పాలిస్తున్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి శుభ్రంగా మన నాయకులు మన విజయవాడ కానీ మన ఏపీ మొత్తానికి ఏదైనా పథకాలు కానీ ఏదో కానీ మంచి అందుబాటులో రావాలి, అందరికీ చెందాలి, అందరికీ చేయాలని మన నాయకులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇలాంటి పరిపాలన చేయాలంటే ఇలాంటి నాయకులు ఉంటేనే చేయగలరమ్మా. ఇంకోళ్ళు అయితే చేయలేరు. పిచ్చి మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు లివర్లు పోయి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ మంచి నిర్ణయాలు తీసుకొని ఏదన్నా కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల అందరికీ హ్యాపీగా ఉన్నామమ్మా. అందరు రాష్ట్రం అంతా ఇలాగే చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఏంటి మేడం? తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఎందుకు పుట్టదు మేడం? తప్పు అంటే ఎవరికైనా భయమే కదా. తప్పు చేసేవాడే భయపడతాడు కానీ తప్పు చేయనోడు ఎప్పుడు భయపడాడు కదా. ఎక్కడైనా డేరే మేడం. తప్పు చేసేవాడైతే ఎప్పుడైనా భయపడతాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మరి పవర్ చూపిస్తున్నాడా? చూపిపోతే ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? మరి చూపిస్తున్నాడు కాబట్టే జనాల్లో భయం అనేది ఒకటి పుట్టింది. ఇప్పుడు గతంలో చూసుకుంటే అసలు ఆయన సినిమాలు చేసుకునే వాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు. అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిరాడని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు నేను చెప్పనండి, ఎంతోమంది ఎన్నో మాటలు అనుకుంటారు. ఒక్కొక్క వెళ్తుంటే ఎంతమంది మరుగుతారు మేడం? ప్రజలు ఉంటారు, ప్రజానాయకులు ఉంటారు. మంచి ఇప్పుడు బాగుపడుతున్నారంటే ఎవరైనా చూడగలరా? చూడలేరు కదా. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే ఎవరైనా చూడగలరా? ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈడు వేస్ట్ అండి, ఈడు ఎందుకండి, ఈడు పనికి రానోడండి 100 అంటారు మేడం. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదా సమాజంలో. మనం బతకాలంటే నాయకులు మంచోళ్ళు ఉంటే మనం ఏదైనా చేయగలరు. అలాంటి వాళ్ళు వస్తున్నారనే కదా వద్దనుకునేది. ఒక మాటలు ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని చెప్తాను మేడం.